హలో ఎవ్రీవన్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా హౌస్ వైఫ్కి రిలేటెడ్గా ఉంటాయండి. హౌస్ వైఫ్ అంటే కేవలం వంట పని ఇంటి పనే కాకుండా మనం ఇంకా ఏం చేసుకోవచ్చు, ఏం చేసుకోగలము అనేసి అన్నీ కూడా నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఇదే నా లాస్ట్ వీడియో అనమాట. అది ఈ ఇయర్కి 2025కి లాస్ట్ వీడియో ఇదే. ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత మోటివేషన్గా ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2025లో నేను ఏం నేర్చుకున్నాను, ఏం మార్చుకున్నాను, ఇంకా ఏం మార్చుకోవాలనుకుంటున్నాను 2026లో అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఇది నాకు ఒక్కదానికే కాదు, నాలాగా ఉండే మిడిల్ క్లాస్ ఆడవాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను పనులు చేసుకుంటూ ఉంటాను. దాంతోపాటు మనం మాట్లాడుకుందాం. ఇందులో ఏంటంటే నేను ఒక సారీకి మ్యాచింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. అలాగే దీనికి ఈరోజు వీడియోలో మ్యాచింగ్ బ్యాంగిల్స్, అలాగే మ్యాచింగ్ జ్యువెలరీ కూడా చేసుకుంటున్నాను అనమాట. అవన్నీ చూసేయండి, అలాగే నా మాటలు కూడా వింటూ ఉండండి. ఇంకా 2025కి అయితే అందరం కూడా బాయ్ బాయ్ చెప్పేసి 2026కి అయితే వెల్కమ్ చెప్పేస్తున్నాము. మనలో చాలామంది ఏంటంటే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనేసి కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు ఇది చేయాలి, అది చేయాలి అనేసి రకరకాలు పెట్టేసుకుంటారు. కానీ ఆచరించింది మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు కదా. సరే, అందరి గురించి ఎందుకు, మనమైతే హౌస్ వైఫ్ కదా, మనకి యూజ్ అయ్యే కొన్ని రెజల్యూషన్స్ అయితే నేను ఈరోజు ఈ టాపిక్లో చెప్దాం అనుకుంటున్నాను. అందులో నేనేం ఫాలో అవుతాను, మీకు ఏమైనా ఫాలో అవ్వాలనిపిస్తే కొన్ని నాకు తెలిసిన ఐడియాస్ అయితే షేర్ చేస్తాను. మొన్న నేను ఒక షార్ట్ వీడియో చూసాను అనమాట. అదేంటంటే ఒక హౌస్ వైఫ్ పెట్టిన వీడియో అనమాట. కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన కొత్తగా ఏ మార్పు జరగదు, అవే గిన్నెలు, అవే బట్టలు, అవే పనులు, మా లైఫ్లో ఏ మార్పులు ఉండవని చెప్పారు. దాని కింద కామెంట్స్ కూడా అంతే అనమాట. అందరూ కూడా అంతే, మనకి అవి ఇంకా వదలవు అని చెప్పి ఇంకా మనం ఏం చేయాలనుకున్నా చేయలేము, రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. నాకైతే ఏమనిపించిందో, ఎందుకు అలాగే అనుకోవాలి, ఇందులో హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు ఎంతోమందికి ఎన్నో గోల్స్ అయితే ఉన్నాయి. చాలామందికి చాలా రకరకాలుగా చెయ్యాలి, ఏదైనా మనకంటూ ఒక గుర్తింపు రావాలి, ఏదైనా సాధించాలని చాలామంది అనుకొని చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ లేక కొంతమంది ఆగిపోతున్నారు. కొంతమంది ఏంటంటే ఏదైనా అంటే ఒక స్టెప్ వేయడానికి భయపడి ఆగిపోతున్నారు అనమాట. ఏం జరుగుతుందో అనే ఒక ఆలోచనతో ఆగిపోతున్నారు. ఇలా కొన్ని ఆలోచనలు కొంతమంది అయితే ఆగిపోతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఫీల్ అవుతున్నారో మేము కేవలం వంటగదికి ఇంటికే పరిమితం అయిపోతున్నాము, మేము చదువుకున్న చదువులు కానీ, నా నాలెడ్జ్ కానీ, నా స్కిల్స్ కానీ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఏదైనా సాధించాలి చేయలేకపోతున్నానని సతమతం అవుతున్నారో వాళ్ళందరూ ప్లీజ్ ఈ ఇయర్ అయితే ఒక స్టెప్ అయితే వేయండి. ఫస్టే భయం ఉంటుందన్నమాట ఏదైనా చేయాలి అంటే. ఒకసారి వేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఒక ధైర్యం అనేది వచ్చేస్తుంది. ఎవరైతే ఏదైనా చేయాలి చేయలేక భయంతో ఆగిపోతున్నారో వాళ్ళందరూ కూడా నన్ను చూసి మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే భయంలో నేను ఫస్ట్ అనమాట. చాలా భయం, మొహమాటం, ఎవరితో కూడా అంత తొందరగా కలగకపోవడం, నా చుట్టూ ఉండే సరౌండింగ్ వాళ్ళతో తప్ప అంత వేగంగా మిగతా వాళ్ళతో మింగిల్ అయ్యేదాన్ని కాదనమాట. అలాంటిది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఏంటి, ఇలా మాట్లాడడం ఏంటి, ఇవన్నీ కూడా నాకే ఒక మిరాకిల్ అయిపోయిందనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అనేది గొప్ప కాదు. మెయిన్ ఏంటంటే ఒక ఇంట్రోవర్ట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను రన్ చేస్తున్నాను అంటే సక్సెస్ అయ్యానా లేదా తర్వాత విషయం, కానీ నేను రన్ చేస్తున్నాను. నాకంటూ ఒక కొంత ఫ్యామిలీ మెంబర్స్ని అయితే నేను చేర్చుకోగలిగాను. జెన్యూన్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్, అది కూడా ఏదో వచ్చి ఏదో వెళ్ళిపోయాను కాదు, నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళు ట్రీట్ చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్ నేను సాధించానంటే నేనైతే సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను అనమాట. ఆ జెన్యూన్ ఆడియన్స్ నేను పొందగలిగానంటే నేనైతే ఒక మెట్టు ఎక్కానని అనుకుంటున్నాను. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే నాలాగా ఇంట్రోవర్ట్ అయ్యి ఏదైనా చేయాలి అనుకుంటున్నారో, చాలామంది అయితే చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారండి. చాలా టాలెంట్ ఉండి చేయాలి అనుకొని రకరకాలుగా ఆలోచించి భయపడిపోతూ ఉంటారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, కొంతమందికి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి వెబ్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంకా మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి బ్యూటీషియన్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా రకరకాలండి. ప్రపంచంలో చాలా చాలా నేర్చుకోవడానికి, చేసుకోవడానికి రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద స్కిల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, మీరు ఏం చేయగలరో అది చేయండి. ఈ ఇయర్లో అయినా ఒక స్టెప్ వేయండి. అలా ఉండిపోకండి. కాలం గడిచిపోయిన కాలం మళ్ళీ మనకి తిరిగి రాదు. అందుకని మీ మీద మీరు నమ్మకం పెట్టి ఈ ఇయర్ అయితే తప్పకుండా స్టార్ట్ చేయండి.
ఇంకా లైఫ్ అన్నాక కష్ట సుఖాలు, గెలుపోటములు ఇవన్నీ సహజం కదా. వాటికి భయపడి మనమైతే ఒక స్టెప్ వేయడం ఆగిపోకూడదని నేను తెలుసుకున్నదనమాట. నేను అదే ముందంతా కూడా నాకు ఇలాగే భయం అని ఒకసారి నన్ను నేను మోటివేట్ చేసుకొని యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అందుకని నేను చెప్తున్నాను, నాలాంటి దాన్ని స్టార్ట్ చేసినప్పుడు మీరు చేయలేరా చెప్పండి. మీకు నచ్చింది మీరు స్టార్ట్ చేసి ఒక స్టెప్ అయితే వేయండి. అలాగే మీరు యూట్యూబ్ ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నా వంతు సహాయంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను తప్పకుండా నాకు తెలిస్తే మాత్రం చెప్తాను. లైఫ్ ఇంతేనా, ఎప్పుడు ఇలాగే ఉంటుందో, రొటీన్గా బోరింగ్గా, ఏదైనా కొత్తదనం ఉండాలి, కొత్తగా మార్చుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ మనల్ని మనం చేంజ్ చేసుకోవాలండి. ప్రతి మనిషిలోనూ కూడా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. అది సహజం. అది మనం మనుషులం కాబట్టి మానవ నైజం అనమాట. మంచి చెడు రెండూ ఉంటాయి. అలాగే ఏదైతే మనలో మనకి నచ్చిన క్వాలిటీ ఒకటి ఉందో అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ క్వాలిటీ నాకు ఉండడం వల్ల నాకు నచ్చలేదు, ఈ క్వాలిటీని నేను మార్చుకోవాలి అని ఫస్ట్ మనకు మనం అనుకొని అందులో ఆ క్వాలిటీని మనం మార్చుకోవడానికి అయితే ఎప్పుడైతే ప్రయత్నించడం స్టార్ట్ చేసామో అప్పుడే మన లైఫ్లో ఒక మెట్టు అయితే మనం ఎక్కామో అనుకుంటాను నేనైతే. ఏదో సినిమాలో లాగా ఏదో అద్భుతాలు అవి జరిగిపోవండి. మనల్ని మనం మార్చుకోవాలంటే మనం ఫస్ట్ అనుకోవాలి, ఈ క్వాలిటీ నాకు నచ్చలేదు, ఇది నేను మార్చుకోవాలి. అలా మార్చితేనే నేను అనుకునేది సాధిస్తాను, నేను లైఫ్లో సక్సెస్ అనేది చూస్తాను అని మనం అనుకున్నప్పుడే మనమైతే అది సాధించగలం ఏదైనా కూడా. నాలో నాకు నచ్చిన క్వాలిటీస్ కొన్ని అయితే ఉన్నాయి, అది చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. నాలో ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే కొంచెం మొహమాటం అనమాట. ఎవరు ఏదన్నా కూడా అందరికీ కొడుతుంటాను. ఇంకా ఏదైనా తిరిగి మనం ఆన్సర్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా అన్నిటికీ యాక్సెప్ట్ చేసే ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది అనమాట. అలా కాదు, మనకి నో అనిపిస్తే నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. అది కరెక్ట్ కాదు అని మన మైండ్కి అనిపిస్తే వెంటనే అది నో, నేను చేయను, నాకు వద్దు, ఏదో ఒకటి అని చెప్పడం అలవాటు చేసుకోవాలి అని నాకు కొంతకాలం ముందే తెలిసిందనమాట. నేను అలవాటు చేసుకుంటూ వస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 50% అయితే అలవాటు మార్చుకున్నాను. ఇంకా నాకు కొంచెం బద్ధకం కూడా ఉందండి. ఆ బద్ధకాన్ని కూడా నేను మార్చుకుంటూ వస్తున్నాను అనమాట. ఎప్పుడైనా ఏదైనా పని చేయాలి అంటే ఫస్ట్లో ఏంటంటే తర్వాత చేద్దాంలే, రేపు చేద్దామని కొంచెం పోస్ట్ పోన్ చేసే మైండ్ సెట్ ఉండేదన్నమాట. ఇప్పుడు అలా కాదు, చాలా మట్టుకు మార్చుకుంటూ వస్తున్నాను. ఒకరోజు ఏం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ముందంతా కూడా నేను చెప్పాను కదా, ఈరోజు ఏ పనులు చేయాలి అని టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం మొదలుపెట్టాను. కొన్ని సంవత్సరాలుగా కొంచెంగా నేను మార్పులు చేసుకుంటూ వచ్చి ఈరోజైతే ఆల్మోస్ట్ నాకు నేను నచ్చుతుంది అనమాట. మెయిన్ మనం చేసే పనులు కానీ మనకి ఏమైనా కానీ మన మనస్సాక్షికి మనకి నచ్చేటట్టు ఉంటే మనం హ్యాపీగా ఉంటాము అనేసి నేనైతే అనుకుంటున్నాను అండి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ముందు మీకు వీడియోలో మాట్లాడుతుంటే బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను కదండి. ఆ బ్లౌజ్లో పీస్ మిగిలితే దాంతో ఇలా గాజులు చేసుకున్నమాట. ఈ సారీ వచ్చి బ్లాక్ ఆరెంజ్ కాంబినేషన్, అందుకని నేను ఇలా ఆరెంజ్ పీస్తో బ్యాంగిల్ చేసుకుని, బ్లాక్ ఏంటంటే నార్మల్గా మిషన్ థ్రెడ్ ఉంటుంది, సిల్క్ థ్రెడ్ ఏం కాదు, మిషన్ కుట్టే థ్రెడ్తోనే ఇలా చిట్టాను అనమాట. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. కొంచెం అక్కడక్కడ స్టోన్స్ అయితే పెట్టాను. ఇంకా ఆరెంజ్ కూడా మధ్యలో స్టోన్స్ పెడదాం అనుకున్నాను, కానీ సింపుల్గా అదేమి పెద్ద హెవీ సారీ ఏం కాదు, సింపుల్గా ఇలా ఉంచేద్దామని ఇలా ఉంచేసాను. ఎలా ఉందో చెప్పండి తప్పకుండా. ఇదేంటంటే 2 రోజులు షూట్ చేసిన వీడియో అనమాట. ఇది నెక్స్ట్ డే, ఇది వచ్చి వెన్స్డే వీడియో అండి. బుధవారం రోజు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుందాం, ఒకేసారి కాకుండా కొంచెం క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఆ రోజు క్లీనింగ్స్ అయితే పెట్టుకున్నాను. ఏంటంటే నేను ఎక్కువగా ఒకేసారి చేయలేను. ఇంకా న్యూ ఇయర్ వచ్చేసరికి కొంచెం ఇల్లంతా నీట్గా ఉంటే ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది కదా. కొత్త సంవత్సరం కొత్తగా మంచిగా ఒక నీట్గా ఫ్రెష్గా స్టార్ట్ చేసేద్దామని చెప్పి నేను క్లీనింగ్లు కొంచెంగా స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా నేను మొన్న మండే రోజు వచ్చి పైన సెల్ఫ్ అనేది క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఈరోజు వెన్స్డే కదా, ఈరోజు నేను ఇంకా కింద రేకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ర్యాక్ ఇలా క్లీన్ చేసుకుందాం అని చెప్పి, ఒకేసారి అంటే నేను ఎక్కువగా పనులు చేయలేను, కొంచెం నెమ్మదిగా చేసుకుందాం, ఒకేసారి ఎక్కువ టెన్షన్ పడిపోకుండా ఎక్కువ బర్డెన్ పడుకోకుండా స్లోగా చేసుకుందాం అని చెప్పి ఈరోజు అయితే ఒక రైస్ సర్దుదామని తీసానమాట. మొత్తం మీకు క్లీనింగ్లో చిన్న టిప్ చెప్పాలి ఏంటంటే, ఎప్పుడైనా మనం క్లీనింగ్ చేసేటప్పుడు పైనుంచి కిందకి స్టార్ట్ చేసుకుంటూ రావాలండి. పై సెల్ఫ్ నుంచి కింద సెల్ఫ్కి ఇలా స్టార్ట్ చేసుకుంటూ వస్తే మనకి వర్క్ అనేది ఈజీ అవుతుంది అనమాట. ఇంకా నేను కబోర్డ్లో ఆ ర్యాక్లో ఉన్నవన్నీ కూడా తీసేసాను, అన్నీ ఖాళీ చేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇక్కడ వేడి నీళ్ళు పెడుతున్నాను అనమాట. ఎక్కువగా మనకి తొందరగా మనకి జిడ్డులు పోవాలన్నా, మనకి కష్టం లేకుండా ఉండాలన్నా ఇలా వేడి నీళ్ళతో మనం క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. వేడి నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా, కొంచెం వెనిగర్, అలాగే లిక్విడ్ సోప్, మనం ఏదైతే వాడుతున్నామో ఆ లిక్విడ్ సోప్ వేసి ఈ నీళ్ళతో కానీ మనం క్లీన్ చేసాం అనుకోండి, చాలా మనకు కష్టం లేకుండా ఈజీగా మెల్లమెల్ల మెరిసిపోతాయి. ఏవైనా కూడా స్టీల్, గ్లాసు, ప్లాస్టిక్ ఏవైనా కూడా మనం చక్కగా వీటితో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ నీటిని నేను 2 సపరేట్గా వేసుకుంటున్నాను, ఎందుకంటే
కొన్ని ఇలా ఎక్కువగా జిడ్డుగా ఉండే వాటివి ఆయిల్ కానీ పచ్చళ్ళవి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా కొన్ని వేరే వాటితో, కొన్ని ఏంటంటే ప్లాస్టిక్ రెగ్యులర్గా వాడుకునే వాటికి యూజ్ చేద్దామని వాటర్ సపరేట్ చేసుకున్నాను. ఇలా మీరు చేసుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతాయి ఏ డబ్బాలైనా కూడా కిచెన్లో ఉండేవి. న్యూ ఇయర్కి మీరు కూడా ఇలా కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకొని క్లీన్గా ఫ్రెష్గా ఉంచుకొని కొత్త సంవత్సరం కొత్తగా మంచిగా స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎలాగో సంక్రాంతికి మనం ఎలాగో చేయాలి. మెయిన్ ఏంటంటే కిచెన్ క్లీన్ అయిపోయింది అనుకోండి, ఆల్మోస్ట్ ఇల్లు క్లీన్గా ఉన్నట్టే కనిపిస్తుంది. ఎక్కువ గందరగోళం గజిబిజి కిచెన్లోనే ఉంటుంది. అందులోనూ మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే. అందుకని కిచెన్ ఫస్ట్ క్లీన్ చేసుకోండి. నేనైతే అలాగే చేశాను. ఇంకా కిచెన్ మొత్తం కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇంకా ఇంకొక టిప్ ఏంటంటే కిచెన్లో ఎక్కువగా అవసరం లేనివి అవసరం ఉండేవి అన్నీ ఎక్కువ సామాన్లు పెట్టుకోకండి. అలా ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఎంత సర్దినా కూడా ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసినా అవి నీట్గా ఉండవు. ఇంకా అంత గందరగోళంగా గజిబిజిగా ఉంటాయి అన్నమాట. చుట్టూ కూడా మనం ఎంత తక్కువగా ఎంత మినిమల్గా ఉంచుకుంటే మనకి అంత నీట్గా ఉంటాయి అన్నమాట. మనం ఏం చేయాలి అంటే ఏవైతే ఒక 5-6 నెలల పాటు మనం వాడకుండా ఉంటామో వాటిని ఎవరికైనా ఇచ్చేయడం కానీ, లేదంటే వేరేగా కాటన్ బాక్స్లో కానీ ఏదైనా రైస్ బ్యాగ్స్లో కానీ అలా పెట్టేసి పైన పెట్టేయడం కానీ, అంటే రెగ్యులర్గా మనం వాడము ఎప్పుడో తీస్తాము అనుకునే వాటిని వీటిని మనం అన్నీ ఒకే దగ్గర ఉంచడం వల్ల మనకి అంత గజిబిజి గందరగోళంగా ఉంటుందన్నమాట. ఇవి మనకు అవసరం లేదు వాడడం లేదు అనేవి పైన పెట్టేయండి, లేదంటే ఎవరికైనా ఇచ్చేయండి. అలా చేస్తేనే మనకి కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. ఎంత ఆర్గనైజ్ చేసినా కూడా మనకి అలా ఉంచుకుంటే నీట్గా ఉండదు. క్లాత్స్లో కూడా అంతే అండి, బట్టలు కూడా అంతే. మనకి ఏవైతే వాడమో అవి సపరేట్ చేసేసి తీసేసి ఎవరికైనా ఇచ్చేయడం కానీ, లేదంటే దానికి నేనైతే డిఫరెంట్గా రీయూజ్ చేస్తాను. కొంతమందికి అయితే ఇస్తూ ఉంటాను. కొత్తవి ఏవైనా మన సెల్ఫ్లోకి వచ్చాయంటే పాతవి తీస్తేనే మనకు కొంచెం ఫ్రీగా ఉండాలి. లేకపోతే ఇంకా బీరువా నిండిపోతుంటే కబోర్డ్ నిండిపోతుంటాయి. మనం కిచెన్లో కానీ లేదా ఏ కబోర్డ్లో అయినా కొత్తది ఒకటి పెట్టినామంటే పాతది అయినా మనం యూజ్ చేయదు, కానీ ఏదైనా తీస్తేనే మనకు కొంచెం ఆర్గనైజింగ్గా నీట్గా ఉంటుందన్నమాట. నేను ఇంకా ఒక ర్యాక్ అది ఖాళీ చేసి ఇంకా బయట అయితే క్లీన్ చేసి ఆరబెట్టేసాను అనమాట. ఇవి ఆరేలోగా నేను ఒక చిన్న జ్యువెలరీ చేద్దాం అనుకుంటున్నాను. నేను నార్మల్గా ఎప్పుడైనా బ్యాంగిల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాను. లక్కీ కోసం చిన్న యాక్సెసరీస్ ఏవైనా చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు అయితే ఫస్ట్ టైం నా కోసం ఒక నెక్కి కంటె చేసుకుందాం అనుకుంటాను. పాతకాలంలో చూడండి కంటెలు వేసుకునేవారు కదా, ఇప్పుడైతే ట్రెండ్ నడుస్తుంది. బ్లాక్ థ్రెడ్స్తో రకరకాల డిఫరెంట్గా గోల్డ్స్తో థ్రెడ్స్తో కంటెలు చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే నేను ఏంటంటే దీనికి కోసం యూజ్ చేస్తుంది మనం ఫోన్ ఛార్జింగ్ పెడతాం కదా, ఆ కేబుల్తో ఏదైనా చేస్తున్నాను. ఇది పని చేయట్లేదు, పని చేయని వాటితో చేస్తున్నాను. మీరు పనికి వచ్చిన దాంతో కూడా ట్రై చేయకండి. ఇంక ఇదైతే పని చేయట్లేదు కాబట్టి నేను ఏంటంటే నా నెక్కకి ఎంతైతే సరిపోతుందో అది సైజ్ చూసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్ ఏంటంటే మనకి రింగ్లా రావడం కోసం అని చెప్పి లోపలున్న పైన లేయర్ ఒకటి ఉంటుంది కదా కోటు, అది తీసేసి లోపల మనకి ఇలా వైర్స్ వచ్చాయి కదా అది బయట కనిపించేది తీసాను అనమాట. అది హుక్గా పనిచేస్తుందని చెప్పి. సిల్క్ థ్రెడ్ ఉంటే మనకి అందంగా షైనీగా బాగా కనిపిస్తుంది. కాకపోతే నేను వెళ్ళాను కానీ షాప్కి, ఇక్కడ బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్ లేదనమాట. అందుకే నా దగ్గర ఉన్న ఈ మిషన్ థ్రెడ్తోనే చేస్తున్నాను. ఇది కూడా బాగానే ఉందండి, చూడడానికి అయితే బాగానే కనిపించింది. అయితే ఈ థ్రెడ్ని ఒక 50 టైమ్స్ ఇలా నోట్బుక్కి చుట్టుకుంటున్నాను. ఇంకా దీన్ని మొత్తం మనం కట్ చేసుకున్న వైర్కి అంతా కూడా చుట్టుకోవడమే. మీరు వీడియో చూస్తూ ఉండండి. నేనైతే మన టాపిక్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే 2025లో ఇదే లాస్ట్ వీడియో కదా. మీకు నేను చెప్పాలనుకుంటున్నాను కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో కొంతమంది అయినా ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి మీ లైఫ్లో మీరు చేయాలనుకున్న మళ్ళీ చేస్తారని ఒక ఆశతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మీకోసం మీరు హోమ్ మేకర్స్ రోజంతా పనితో అలసిపోతారు. అందులో చిన్నపిల్లలు ఉండే మదర్స్ అయితే ఇంకా వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళి పెద్దవాళ్ళు అయిపోయారు అనుకుంటే వాళ్ళకి కొంచెం బెటర్, కానీ చిన్నపిల్లల మదర్స్కి అయితే ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. మీకోసం మీరు కొంచెం టైం కేటాయించుకోండి. ఆ సమయంలో మీకు నచ్చిన పని అయితే మీరు చేయండి. బుక్ రీడింగ్ కానీ లేదా మ్యూజిక్ వినడం కానీ. కొంతమందికి ఆర్ట్ బాగా వస్తుందండి, స్కిల్ మంచిగా పెయింటింగ్స్ వేయడం, సారీ పెయింట్స్ కానీ ఇలాంటివన్నీ వేయడం, ఎంబ్రాయిడరీ చేయడం, డిఫరెంట్ అంటే నేను క్యాజువల్గా చెప్తున్నాను. మీకు నచ్చిన పని మీరు చేయడానికి కొంచెం టైం కేటాయించుకోండి. ఎందుకంటే ఆ టైం మీకు చాలా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. మైండ్ మళ్ళీ కొత్త పని చేయడానికి, నెక్స్ట్ పని చేయడానికి మీకు కొంచెం యాక్టివ్ అవుతుందన్నమాట. కొంచెం మీకు ఇంకా అదొక బూస్టప్లా అనిపిస్తుంది మీకు నచ్చిన పని మీరు చేయడం వల్ల. చాలామంది అనుకుంటారు రోజంతా టైం సరిపోవట్లేదు, ఎంత పని చేస్తున్నా పనులు అవ్వట్లేదని. మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, నేను కూడా అంతే, పని ఏంటంటే మనం ఒక టైం లిమిట్ అనేది ఉందనుకోండి, ఒక గంటలో చేసే పని అరగంటలో అయినా చేసేస్తాం. అది మనకి టైం లిమిట్ ఉందంటే. పొద్దున్న 7 లంచ్ బాక్స్ అయిపోవాలి కదా, నాకు పొద్దున్న 7 లంచ్ బాక్స్ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, మొత్తం అన్ని పనులు కూడా కంప్లీట్ చేస్తాను 7 కంతా.
అదే నార్మల్ డేస్లో హాలిడేస్లో అయితే 9-10 అయినా కూడా నాకు ఇంకా పని అలాగే ఉంటుంది. అంటే మనం చేయగలము, కాకపోతే మన టైం మేనేజ్మెంట్ అనేది అక్కడ చేసుకోమన్నమాట. మనం ఒక టైం లిమిట్ అనేది పెట్టుకోవాలి. ఒక అలారం పెట్టుకొని ఈ టైంలో ఈ పని కంప్లీట్ చేసుకోవాలని అనుకోండి, మనకి చకచక ఆ టైంలో మనం కంప్లీట్ చేసిన టైం లిమిట్ ఏం లేదనుకోండి, రోజంతా మనం ఆ పని చేస్తున్నట్టే ఉంటాం. నేనైతే అది చాలా గమనించాను. ఇదైతే చాలా ఫాలో అవుతున్నాను, ఆల్మోస్ట్ ఫాలో అవుతున్నాను. మధ్య మధ్యలో కొంచెం అవుతుందన్నమాట. కానీ ఈ ఇయర్ మాత్రం పక్కాగా నేను ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఈ రూల్ అయితే మాత్రం ఏదైనా పని చేయాలంటే కిచెన్లో ఈ పని ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళాను, ఈ పని చేయాలంటే ఒక 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ అలారం పెట్టుకోవాలి. ఈ టైంలో ఎక్కడ కూడా నేను ఫోన్ ముట్టుకోకుండా, వేరే దానికి డిస్టర్బ్ అవ్వకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా కంప్లీట్ చేయాలనుకుంటే చక్కగా అలా అయిపోతుందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలారం పెట్టుకొని. మనకి పనులు చకచక అయిపోతాయి, ఇంకా పనులు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయని మన మైండ్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఇంకా చాలా టైం కూడా మిగులుతుంది. ఇలా మనం అలారం పెట్టుకొని ఒక టైం లిమిట్ పెట్టుకొని మనం పనులు చేసుకోవడం వల్ల ఇదైతే నాకు చాలా బాగా వర్క్ అయింది. మీకు కూడా వర్కౌట్ అవుతుంది, ఒకసారి చూడండి. ఇంకా ఇప్పుడు వరకు నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఈ వీడియోలో చెప్పాల్సిందే కాబట్టి. మన కోసం మనం ఒక 20 మినిట్స్ ఏదైనా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, ఏదో ఒకటి కనీసం ఏది చేయలేకపోతే వాకింగ్ అయినా చేద్దామండి. నేను కూడా ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది. ఈ ఇయర్ మాత్రం ఆల్మోస్ట్ ఎక్కువగా గ్యాప్ రాకుండా కంటిన్యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. హెల్త్ ఈజ్ వెల్త్ కదా, మనం ఎన్ని చేయాలనుకునే హెల్త్ బాగుంటేనే ఏదైనా చేయగలము. తప్పకుండా మనందరం కూడా ఈ రోజు నుంచి అనుకుందాం. ఎవరెవరు నాతో పాటు జాయిన్ అవుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ నాకు చాలామంది కామెంట్ చేశారు, నేను ఇది చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, యోగా చేస్తున్నానని. కొన్ని వీడియోస్లో నేను అడిగితే చెప్పారు. ఈ వీడియోలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఇయర్ న్యూ రిజల్యూషన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు? హెల్త్ కేర్ తీసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే మీకు నచ్చిన పని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నారా, మ్యూజిక్, డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, లేదా ఎంబ్రాయిడరీ, మీకు ఏం చేయాలనుకుంటున్నారు? గోల్స్ అంటే మనకి ఏదో పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ లాంటి గోల్సే కదండి, చిన్న చిన్నవైనా ఏదో ఒకటండి. ఈ ఇయర్ నేను ఎలాగైనా ఖచ్చితంగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, లేదు అంటే బైక్ నేర్చుకోవాలి, కార్ నేర్చుకోవాలి, ఇలా ఎవరికి తగ్గట్టు వాళ్ళకంటే ఉంటాయి కదా గోల్స్, అవి కంప్లీట్ చేయాలి పక్కా. కానీ ఈ ఇయర్ అయితే పక్కాగా రెజల్యూషన్ పెట్టుకోండి. చూస్తున్నారు కదా, కంటె అయితే రెడీ అయిపోయింది. ఇదేంటంటే ఇప్పుడు పెట్టిన ఇది అనేది ఈ పెండెంట్ కాదండి, ఇయర్ రింగ్ అనమాట. లక్కీ ఇది ఒకటి వెనకాతల హుక్ అనేది విరిగిపోయింది అనమాట, అది పనికిరాదు. ఇంకా రెండోది ఉంది కదా, ఇది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి దీనికి ఇలా చిన్న హ్యాంగ్ చేశాను అంతే. ఇది ఇలా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఈజీగా. ఇంకొకటి ఒక పెండెంట్ అనేది ఉందన్నమాట, నాకు లక్ష్మీదేవి పెండెంట్ ఒకటి ఉంది. ఇది కూడా పెట్టి చూద్దాం ఈ రెండిట్లో ఏది బాగుందనేసి. ఈ రెండిట్లో ఏది బాగుందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా ఈజీగా చేసేసారు. జస్ట్ సిల్క్ థ్రెడ్, నార్మల్ బ్లాక్ థ్రెడ్, అలాగే వైర్ అన్నాను కదండి, మీ దగ్గర పనికొచ్చే వైర్ చేయకండి. ఏదైనా మీకు వైర్ అనే కాదు, మనకి మొలతాడు పెట్టుకుంటాం చూడండి, థ్రెడ్ అమ్ముతారు బ్లాక్ది, అది కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ జెరీ థ్రెడ్ చుట్టేసాను. చాలా ఈజీగా, చాలా అందంగా ఉంది చూడడానికి కూడా. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటివన్నీ ఏవో ఒకటి మనం చేస్తూ ఉంటే మనకు కూడా మంచిగా హ్యాపీగా ఉంటుంది, ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. నాకైతే ఇలాంటివన్నీ చేయడం ఇష్టం. మీకు ఎలాంటివి ఇష్టమో అలాంటివైతే చేయండి. మీకు ఏది ఇష్టమో అది తప్పకుండా చేయడం అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత నేను చేయలేకపోతున్నాను, నాకు రావట్లేదు అని డిసప్పాయింట్ అవ్వకుండా, ఏది ఒకేసారి వచ్చిందండి లైఫ్లో, సక్సెస్ అయినా ఏదైనా కూడా స్లోగా మనం చేసుకుంటూ, మన మీద మనం నమ్మకం పెట్టుకుంటూ, మన పనిని మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనకి కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తుందండి. మనం లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనకంటూ ఒక పేరు కానీ, గుర్తింపు కానీ, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అవన్నీ కాకపోయినా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినా వస్తుందన్నమాట. ఎలాంటి నెగిటివ్ థాట్స్ కూడా మైండ్లోకి రానివ్వకండి. నెగిటివ్ థాట్ వచ్చిన వెంటనే దాని గురించి ఆలోచించకండి. మెయిన్ నెగిటివ్ థాట్ గురించి ఆలోచించండి. అవి వస్తూనే ఉంటే వాటిని పక్కన పెట్టేయండి. మన పని మనం చేసుకుంటూ పోవాలన్నమాట. వీటన్నిటితో పాటు మీకు నచ్చిన వాళ్ళతో మీ టైం స్పెండ్ చేయండి. మీకు నచ్చిన ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూస్తుండండి. కొంత సమయం ఫ్యామిలీతో పాటు అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకొని, సరదాగా కబుర్లు చెప్పుకుంటే మన స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అయిపోతుంది అనమాట. హౌస్ వైఫ్ మెయిన్గా మనకంటూ ఒక మనీ సేవింగ్స్ తెలుసుకోవాలండి. మనీ సేవింగ్ తెలియాలి. చిన్న చిన్న పొదుపు, నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే మనీ సేవింగ్స్ టిప్స్ చాలా వీడియోస్ చేశాను, అవి చూడండి. ఇంటి ఖర్చులు ఎంత అవుతున్నాయి, మనకి ఇంటికి ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, ఎంత మనం మనీ వేస్ట్ చేస్తున్నాం, ఎంత సేవ్ చేస్తున్నాం, అన్నీ ఒక అవగాహన అనేది మనకు ఉండాలండి. కొంత మనీ ఇన్వెస్ట్ చేయడం కానీ,
కొంత సేవ్ చేయడం కానీ కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మీరు చేయకపోతే ఈ 2026లో అయితే స్టార్ట్ చేయండి. బ్యాంగిల్స్, జ్యువెలరీ, బ్లౌజ్ అన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి. బాగున్నాయి కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ 3 కూడా నేను చేయడానికి కారణం ఏంటంటే మీకు ఒక మోటివేషన్గా ఉంటుందని చెప్పి, అంటే మనం చేయాలనుకుంటే ఏదైనా చేయగలము అని ఒక చిన్న కాన్సెప్ట్ మీద ఈరోజైతే ఈ 3 చేశాను అనమాట. ఒక శారీకి బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నాను, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ అలాగే బ్యాంగిల్స్ కూడా చేసుకున్నాను. ఇంకా చేయాలంటే హెయిర్ యాక్సరీ కూడా చేద్దాం అనుకున్నాను, కానీ టైం లేక చేయలేదనమాట. ఇక్కడ నేను ఒక వైట్ బోర్డ్ తీసుకున్నానండి, ఎందుకంటే నేను మామూలుగా టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను, లేదా నేను స్టిక్కీ నోట్ మీద ఏం కొనాలి ఏం చేయాలి అనేసి రాసుకుంటాను. కానీ అదేంటంటే బుక్ తీసి ప్రతిసారి చూడలేము. అలాగే స్టిక్కీ నోట్స్ అంటే కూడా ఏదో ఆ సైడ్కి వెళ్ళినప్పుడు గుర్తులు రాసుకుంటాను, ప్రత్యేకంగా అంత చిన్నగా కనిపించవు. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇప్పుడైతే బోర్డు తీసుకోవాలి, పెద్దగా పెట్టుకోవాలి, టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేనేంటంటే కొంచెం గజని మీకు ఎలాగో తెలుసు కదా, మర్చిపోతుంటాను. ఇలా పెద్దగా కనిపించింది అనుకోండి, నేను ఈరోజు చేయాల్సిన పనులు కానీ ఇంకా వేరే విషయం బయటకు వెళ్ళినప్పుడు ఏం కొనాలి ఇంకా ఏమి చేయాలి అనేసి ఇలా రాసుకుని అనుకోండి. నేను అటు తిరిగినప్పుడు ఇటు తిరిగినప్పుడు ఇది నాకు కనిపిస్తుంది అని చెప్పి ఇంక ఈ బోర్డు అయితే తీసుకున్నాను అనమాట. నేను 2026లో మంచిగా ప్రొడక్టివ్గా ఉండాలి, ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా ఇంకా మంచిగా బెటర్గా మంచి మంచి వీడియోస్ చేయాలి, ఇంకా నా కోసం ఇంకా కొన్ని ఏమైనా తెలియడం నేర్చుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే 2025లో మీరు చెయ్యాలి అనుకోని చేయలేకపోయినా, అసలు చేయడం స్టార్ట్ చేయకపోయినా కూడా తప్పకుండా ఈ సంవత్సరంలో అయితే స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి భయాలు పెట్టుకోకుండా మీ మీద మీరు నమ్మకం పెట్టి తప్పకుండా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయండి, స్టార్ట్ చేయండి. తప్పకుండా సక్సెస్ అయితే అవుతారు. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. మీరు అనుకున్నది జరగాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు ఎప్పుడు చేసే ఆ పాజిటివ్ కామెంట్స్ నాకు చాలా మోటివేషన్ అండి. ఇంకా ఆ కామెంట్స్ చూసి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. కామెంట్ చూసి ప్రతిసారి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. 2026లో నేనైతే మీ అందరి సపోర్ట్ తో నా యూట్యూబ్ జర్నీ అయితే ఇంకా మంచిగా గ్రో చేసుకుందాం అనుకుంటున్నాను. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తప్పకుండా తీసుకొస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లా మీ శ్రీమతి జ్యోతి.